నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్లాస్టిక్ రహిత తెనాలిలో భాగంగా శనివారం పట్టణంలో అవగాహన ర్యాలీ కమిషనర్ లక్ష్మీపతి వెల్లడి చుండూరు మండలం వేటపాలెంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి అనిత కొనసాగుతున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె ఈ నెల 20వ తేదీ కొంచవరం గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. గుంటూరు ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ కొంచవరం గ్రామంలోని పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ఆంగ్లం నందు 20వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని కొంచవరం పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. శుక్రవారం కొత్తపేట కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయం నందు జరిగిన సమావేశంలో కార్యక్రమం వివరాలను వెల్లడించారు. శ్రీనివాస్ బాబు గారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం అనేది జరుగుతుంది. ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ గుంటూరు ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ గుంటూరు వారి నిర్వహణలో వారి ఆధ్వర్యంలో ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. 20 ఆదివారం నాడు ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా దానిని ఆదివారం సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ కొంచవరం గ్రామంలో కొంచవరం గ్రామం అంటే ఇప్పుడు నందివెల్లి దాటిన తర్వాత అత్తోటి గ్రామం వెళ్లకుండా లెఫ్ట్ సైడ్ వెళ్తే కొంచవరం గ్రామం. కొంచవరం గ్రామం సమీపంలో ఒక పెద్ద చారిటబుల్ ట్రస్ట్ ఉంది, పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్. ఇది శ్రీనివాస్ బాబు గారి చేత కొన్ని సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుంది. సమావేశంలో కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు, డైరెక్టర్ ఖలీల్ చక్రవర్తి, పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాసరావు, కటారి వాసుదేవ నాయుడు, గుర్ర హరిరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రేపు 27/2025 అనగా రేపు వచ్చి ఎల్లుండి ఆదివారం రోజున ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ నార్త్ సెంటర్ గుంటూరులో ఉన్నటువంటి ఒక ప్రెస్టీజియస్ హాస్పిటల్ వారు కొంచవరం గ్రామంలో ఒక ఉచిత మెగా వైద్య శిబిరాన్ని వాళ్ళు అరేంజ్ చేస్తూ ఉన్నారు. అయితే దీనికి మేము ఈ పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యా ఉపాధి, మహిళా సాధికారత, వైద్య సేవలు, వృద్ధాశ్రమ నిర్వహణ ఏది చేసినా మా పూజ్యులు గురువు గారు మా అందరికీ గాడ్ ఫాదర్ అయినటువంటి శ్రీ డిఎల్ కాంతారావు గారి సహాయ సహకారాలతోటే గత 20 సంవత్సరాల నుంచి మీ సేవా కార్యక్రమాలు చేయగలుగుతా ఉన్నాం. ప్లాస్టిక్ రహిత తెనాలిలో భాగంగా శనివారం పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ లక్ష్మీపతిరావు తెలిపారు. మున్సిపల్ కార్యాలయం నుండి గాంధీ చౌక్ తెనాలి ప్రధాన కూడలిలో ర్యాలీ కొనసాగుతుందని, ప్లాస్టిక్ రహిత తెనాలిగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. మనకి అంతులేని కాలుష్యం అనే కాన్సెప్ట్తో దేనివల్ల ప్లాస్టిక్ వల్ల మనకి ఎన్ని అనర్థాలు వస్తాయో దాన్ని అవగాహన పరచడానికి కోసం ప్రోగ్రాం ఏర్పాటు చేసాం. అట్లాగే పురపాలక సంఘ పరిధిలో ఈ ప్లాస్టిక్ వినియోగదారులైనటువంటి అనేక సంస్థలు, ఉదాహరణకు మనకి పట్టణంలో ఈ కర్రీస్ అమ్మే పాయింట్స్, హోటల్స్, అలాగే కొన్ని ఫంక్షన్ హాల్స్, మిగతా కొన్ని చోట్ల చాలా ఆహార పదార్థాలు కూడా విషమయమయ్యే అవకాశం ఉన్నటువంటి ప్లాస్టిక్ను వాడుతూ ప్రజలకు జీవనశైలిలో చాలా అనారోగ్య కారణం అవడానికి అవకాశం ఉంది. దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ఇకపై తెనాలి పట్టణంలో అలాంటి జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని భావిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా మన పట్టణంలో చక్కగా ప్లాస్టిక్ నిషేధం అమలు చేయమని చెప్పి మన మంత్రివర్యులైనటువంటి నాదెళ్ల మనోహర్ గారు, అట్లాగే మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ అందరూ కూడా ఈ కార్యక్రమం నిర్విరామం చేయాలి. ప్రతిరోజు దీని మీద పర్యటన చేస్తూ పట్టణంలో ప్లాస్టిక్ నిషేధం పూర్తిగా సంపూర్ణంగా చేయమని చెప్పి వారు కూడా ఆదేశించి ఉన్నారు.
కాబట్టి దీనికి భాగంగా రేపు మార్నింగ్ ఉదయం అన్ని ప్రాంతాలందు ప్లాస్టిక్ వ్యర్థాలకు సంబంధించినవన్నీ కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే పట్టణంలో అందరికీ అవేర్నెస్ క్యాంపు ఏర్పాటు చేయడం భాగంగా రేపు మన పురపాలక సంఘ కార్యాలయం దగ్గర మున్సిపల్ మార్కెట్ దగ్గర నుండి గాంధీ చౌక్, అట్లాగే బోస్ రోడ్డు, అట్లాగే తర్వాత అక్కడి నుంచి చిట్టాంజనేయ స్వామి గుడి వరకు చిన్న ర్యాలీ లాగా మేము ఎంప్లాయీస్ అందరూ ఏర్పాటు చేసుకున్నాం. దానిలో ముఖ్య అతిథులుగా మరి మన మున్సిపల్ చైర్పర్సన్ గారు, అట్లాగే మంత్రివర్యులు గారు కూడా రావడానికి అవకాశం ఉంది. అలాగే మన సబ్ కలెక్టర్ గారు, మేము ఎంఆర్ఓ అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటమే కాకుండా ఇకపై పట్టణంలో ప్లాస్టిక్ నిషేధంపై సంపూర్ణంగా మేమంతా కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తామని మన పట్టణ ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా తెనాలి పురపాలక సంఘాన్ని చేయడానికి ప్రజలు, వ్యాపారస్తులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు అందరూ అవేర్నెస్ చేసుకుంటూ ముందుకు సాగాలని మేము అందరిని కోరుకుంటూ, ప్రముఖ సినీ సంగీత దర్శకులు ఇళయరాజా 50వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక ఆధ్వర్యంలో 20వ తేదీ సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు లక్కరాజు సాయి తెలిపారు. శుక్రవారం ఉదయం స్థానిక మార్స్పేటలోని స్వరలయ కార్యాలయంలో పత్రికా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్వరలయ వ్యవస్థాపకులు సాయి లక్కరాజు మాట్లాడుతూ, ప్రముఖ సినీ సంగీత దర్శకులు ఇళయరాజా 50వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఇప్పటి వరకు 16,000 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన ఘనత గల ఇళయరాజా సినీ సంగీత విభావరిని బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో ఈ నెల 20వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు నిర్వహిస్తున్నామని తెలిపారు. సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో సత్యవర్ధన్, విష్ణుప్రియ, సాంబశివరావు, శిరీష మరియు సత్యనారాయణ తదితరులు నేపథ్య గానం చేస్తారని తెలిపారు. సంస్థ ముఖ్య బాధ్యులు దైవాల సుబ్రహ్మణ్యేశ్వరరావు మాట్లాడుతూ, స్వరలయ కార్యక్రమాలను ఆదరిస్తున్న తెనాలివాసులు ఈ సంగీత విభావాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రమణ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక గత 30 ఏళ్లుగా 3 దశాబ్దాలుగా విశిష్ట కార్యక్రమాలు చేస్తూ విశేషంగా తెనాలి ప్రజల్ని అలాగే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చాము. ఈ నేపథ్యంలో ఇళయరాజా ప్రముఖ సంగీత దర్శకులు 1976లో ఒక తమిళ సినిమాతో సినీ పరిశ్రమ ప్రవేశించారు. ఆయన 50 ఏళ్ల సినీ ప్రస్థానం సందర్భంగా గ్రాండ్ మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేస్తున్నాము. వైజాగ్ నుంచి, హైదరాబాద్ నుంచి, అలాగే చెన్నై, పందరు నుంచి సింగర్స్ వస్తున్నారు. ఇది ఈ నెల 20వ తారీఖు అంటే ఎల్లుండి ఆదివారం సాయంత్రం 6 గంటలకి కన్యకాపుర సత్రం ప్రాంగణంలో ఈ మధుర సంగీత విభావం జరుగుతుంది. దీనికి సంగీత ప్రియులకు అందరికీ ఇదే ఆహ్వానం. థ్యాంక్ యూ. ఈ 20వ తారీఖు అంటే ఆదివారం సాయంత్రం 6 గంటలకి అందరినీ ఆహ్లాదపరిచే నిమిత్తం మన సంగీతంలో ప్రముఖులైన ఇళయరాజా గారు 50 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఒక మ్యూజికల్ నైట్ కేవలం ఉచితంగా అండి. మామూలుగా ప్రతి చోట ఎక్కడ చూసినా కానీ 100,000 పెట్టి కట్టారు. అట్లాంటిది ఉచితంగా తెనాలి పట్టణ ప్రజలు ఆహ్లాదపరిచే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలందరూ విచ్చేసి మీరు ఆనందపడి మమ్మల్ని కూడా ఆనందపరుస్తుందిగా ఈ సభాముఖంగా అందరినీ కోరుకుంటున్నాం. ఆదివారం నాడు 20వ తారీఖు నాడు జరగబోయే స్వర్లయ వేదికని లక్కరాజు సాయి గారు, అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు ఈ నిర్వహిస్తున్నారు. ఇది ఇళయరాజా గారి 50వ సినీ ప్రస్థాన సందర్భంగా చేసే కార్యక్రమం. ఆయన దానికి ఆయన జీవిత చరిత్రగా చూస్తే ఆ విధంగా వచ్చిన వాళ్ళు ఏమీ తెలియకుండా ఎవరి దగ్గర శిష్యరికం చేయకుండా ఓన్గా నేర్చుకుని వచ్చేసి ఈ ప్రపంచంలోనే పెద్ద స్టేజ్కి వెళ్ళిన ఇళయరాజా గారిని గుర్తుపెట్టుకుంటూ ఆయన చేసిన పాటలని ఈ సాయి గారు, సుబ్రహ్మణ్య గారు ఈ జరపబోయే రేపు 20వ తారీఖు నాడు ప్రోగ్రాంకి మీరందరూ కూడా వచ్చి చూసి ఈ కార్యక్రమాన్ని ఆనందించవలసిందిగా కోరుతున్నాము. సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు బుధవారం నుండి సమ్మె చేపట్టారు. ది గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ ఇంజనీర్ వర్కర్స్ యూనియన్ తెనాలి పట్టణ కమిటీ, తెనాలి ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. జీవో నంబర్ 36 ప్రకారం వేతనాలు చెల్లించాలని, కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఇంజనీరింగ్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె బాబు ప్రసాద్, షేక్ హుస్సేన్ వలీ, ప్రెసిడెంట్ సురేష్, ప్రధాన కార్యదర్శి దిలీప్ కుమార్, చక్రి, గోపికృష్ణ, ప్రశాంత్, ప్రదీప్, సునీల్, గోపి, సతీష్, కరీముల్లా, ఈశ్వరరావు, కిరణ్ కుమార్, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 1వ తారీఖు నాడు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిషనరు మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారిని కలిసి అర్జీ ఇవ్వటం జరిగింది. సమ్మె నోటీస్ ఇవ్వటం జరిగింది. 4వ తారీఖు లోపు యూనియన్ పిలిచి సమస్యల పరిష్కారం చేయ పక్షంలో ఈ రోజునైనా మేము సమ్మెకి వెళ్తామని చెప్పేసి అందుట్లో పేర్కొనటం జరిగింది. ప్రభుత్వం ముందుంచినటువంటి డిమాండ్లు ఒకటి, 2018వ సంవత్సరంలో అప్పుండేటువంటి ప్రభుత్వం సమ్మె సందర్భంగా రాతపూర్వకమైనటువంటి ఒప్పందం చేసుకోవటం జరిగింది. దీర్ఘకాలికం అవుట్సోర్సు కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేయించుకోవటం చట్టవిరుద్ధమని, పర్మనెంట్ ఉద్యోగస్తులు చేస్తున్నటువంటి పని కాంట్రాక్ట్ అవుట్సోర్స్ కార్మికులు చేస్తున్న పని ఒకటే కనుక అయితే సమాన పనికి సమాన వేతనం మేము ఇస్తామని 2019 జనవరి నుంచి దాన్ని అమలు చేస్తామని చెప్పేసి ఆనాటి ఒప్పందంలోని సారాంశం. 6 ఏళ్ళు అయింది, దాన్ని అటకెక్కిచ్చారు. 2024లో జీవో నెంబర్ 36 తీసుకొచ్చారు. ఆ 36లో కనీస వేతనాన్ని 21,000 దగ్గర నుంచి 24,500 ఇంకా అంతకన్నా పెంచు అందుట్లో ఉండి దాన్ని అమలు చేస్తామన్నారు. దాన్ని అడకెక్కిచ్చారు. 2012లో వివిధ కేటగిరీల కార్మికులు చేత పనిచేయించుకుంటూ వాళ్ళందరికీ ఒకే వేతనం ఇవ్వటం సరైనది కాదు, కేటగిరీని బట్టి వేతనాలు ఉండాలని చెప్పేసి 4 కేటగిరీని నిర్ణయించడం జరిగింది. అందులో హైలీ స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్. కానీ ఇవాళ అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు ఇస్తున్నారు తప్పనిచ్చి స్కిల్డ్, హైలీ స్కిల్డ్ పనిచేస్తున్నటువంటి కార్మికులకు కూడా తక్కువ వేతనాలు. అంటే ప్రతి నెల కొన్ని వందల రూపాయల కార్మికులు తమ వేతనాల్ని ప్రభుత్వం నిర్ణయించినటువంటి జీవో ప్రకారం నష్టపోతున్నారు. 2 దశాబ్దాలు పైగా వేచి ఉండి చూసి ప్రభుత్వాలు మారిన తర్వాత అయినా మా సమస్యల మీద శ్రద్ధ పెడతారు, పట్టించుకుంటారు, అన్ని విషయాలు లోతుగా చర్చించి న్యాయం చేస్తారని ఆశించి ఎదురు చూసి గత్యంతరం లేకనే ఇవాళ సమ్మెలోకి వెళ్లాల్సిన పరిస్థితి. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో కార్మికులు ఈరోజు సమ్మె చేస్తున్నారంటే దీనికి కారణం ప్రభుత్వం తప్ప కార్మికులు కారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే గత సంవత్సర కాలంగా అయ్యా మీరు ఇచ్చిన జీవోలు అమలు చేయండి, మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయండి అనే తప్ప అదనంగా ఏం కోరడం లేదు. ఈ రోజున్న పరిస్థితుల్లో కరెంటు బిల్లు ఎంత, గ్యాస్ బిల్లు ఎంత, మార్కెట్లో ధరలు ఎంత, పిల్లల చదువులకి ఎంత, ఇంటి అద్దె ఎంత, ఇవన్నీ లెక్కేసుకుంటే 15,000, 18,000 కుటుంబం ఎలా బతుకుతుంది? 2 పిల్లలు, తల్లి, తండ్రి, ఇంకా వృద్ధులు వాళ్ళతో కలిపి కుటుంబం బతకాలంటే కనీసం ఎట్లా బతుకుతారనే విషయం కూడా అంత అజ్ఞానంగా ఉందా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పి ఈ సమయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. కనుక వెంటనే ఇప్పటివరకు చేశారు. నిన్న డిఎంహెచ్ ఆఫీస్ దగ్గర ఆందోళన చేశారు. డిఎంహెచ్ ఆఫీస్ దగ్గర ఆందోళన చేసిన తర్వాత ఇంకా వదిలిపెడతారనుకున్నారేమో. ఏం వదిలిపెట్టరు. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే చాలా చోట్ల వాటర్ ఆగిపోయింది, చాలా మున్సిపాలిటీలు కంపు కొడుతున్నాయి, చాలా చోట్ల వాటర్ కరెంటు కూడా లేకుండా పోతుంది. అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రజలు ఓట్లేసి కల్పించిన ప్రభుత్వం ప్రజల బాధలు పట్టించుకోకుండా చిన్న ఉద్యోగులు తమ సమస్య మీద అడుగుతూ ఉండే పట్టించుకోకుండా వీళ్ళు ఏం చేస్తారో అనుకుంటే ఈ చిన్న ఉద్యోగులు ఉప్పెనలా వచ్చి మీ మీద పడతారని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే గతంలో మున్సిపల్ కార్మికుల సమ్మె కానీ అంగన్వాడీ సమ్మె కానీ మీరు చూశారు. అలాగే ఈరోజు మున్సిపల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కార్మికులు కానీ ఈ రోజున సిద్ధంగా ఉన్నారు. కంప్యూటర్ ఆపరేటర్లు ఆగిపోతే మున్సిపల్ కార్యాలయం స్తంభించిపోతుంది. వాటర్ వర్కర్స్ వాళ్ళు ఆగిపోతే పట్టణానికి నీళ్లు దొరికే పరిస్థితి ఉండదు. ఇది కూడా ప్రజలు గమనించాలి. అంటే ప్రభుత్వం కావాలని తాత్సారం చేస్తుంది, నిర్లక్ష్యం చేస్తుంది. వెంటనే సమస్య పరిష్కారం చేయబోతే రాబో రోజుల్లో ఈ సమ్మెను మనం ఉధృతం చేస్తామని మున్సిపల్ కార్యాలయాల ముట్టడి, అలాగే జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముట్టడి, అవసరం ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడి కూడా వెనుకాడమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే సమస్య పరిష్కారం చేయబోతే దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కొండూరు అంజనీ కుమారి ఆత్మీయ అభినందన శుక్రవారం నిర్వహించారు. కొత్తపేట మహిళా గ్రంథాలయ అధికారిగా గత 15 సంవత్సరాలుగా విధులు నిర్వహించి బదిలీపై పెదరావూరు వెళుతున్న సందర్భంగా
ఆమెను ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ఆమెను శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా కొలగలూరు నుండి నూతనంగా బాధ్యతలు చేపట్టిన సుజాతని కూడా సత్కరించారు. ఈ సందర్భంగా వారు అందించిన సేవలను తహసీల్దార్ గోపాలకృష్ణ కొనియాడారు. కార్యక్రమంలో మెప్మా సిఎంఎం విజయలక్ష్మి, మండల విద్యాశాఖ రీసోర్స్ పర్సన్ సిహెచ్ శ్రీదేవి, పట్నాల నాగేంద్ర, పాఠకులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. మన మహిళా మండలి బిల్డింగ్లో ఉన్న లైబ్రరీలో లైబ్రరీగా పనిచేస్తున్న కొండూరు ఆంజనేయ గారు పెదరావూరు బదిలీ అయిన సందర్భంగా ఇక్కడ చిన్న ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేశారు సిబ్బంది అంతా కలిసి. అందులో భాగంగా ఈరోజు నేను ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ మహిళా మండలి బిల్డింగ్తో నాకు మంచి అనుబంధం ఉంది. ఈ మధ్య మీ అందరికీ తెలుసు, దాత మేడం గారు మనకి దీని డొనేషన్ ఇచ్చారు. ఈ మహిళా మండలి బిల్డింగ్లోనే మనం మెప్మా ఆఫీస్ని కూడా షిఫ్ట్ చేసుకున్నాం ఈ మహిళలకు ఉపయోగపడే విధంగా. అప్పుడు ఈ మహిళా మండలి బిల్డింగ్ మన పేరుతో రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు, గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ జరిగే సమయంలో లైబ్రరీని ఫస్ట్ టైం విజిట్ చేసాం. లైబ్రరీలో మేడం గారు అంజనీ గారు డెడికేటెడ్గా సర్వీస్ చేయడం, ఇక్కడ స్టూడెంట్స్తో వాళ్ళకి చదువుకు సంబంధించిన అంశాల్లో వారితో మాట్లాడుతూ ఉండడం నేను గమనించాను. ఇక్కడ చదువుకున్న పిల్లలు సుమారు 14 మంది జాబ్స్ మరి సంపాదించారంటే నిజంగా మరి లైబ్రరీయన్ గారి గొప్పతనం అనేది చెప్పాలి. మనం పిల్లల పట్ల, ఇక్కడ చదువుకునే పిల్లల పట్ల శ్రద్ధ చూపిస్తే ఎలా ఉంటుంది అనేది ఈ లైబ్రరీలో చదివిన విద్యార్థులే నిదర్శనం. మరి వారు ఈరోజు బదిలీ అవడంతో ఈ ఆత్మీయ సన్మానం నిజంగానే వారిని మంచిగా సన్మానించుకోదగ్గ విషయమే. నిజంగా గ్రంథాలయ సేవల్ని కొంచెమైనా లైబ్రరీస్ని గుర్తించి సార్ ఆత్మీయ సభకు ఆహ్వానించగానే వచ్చి మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. సార్ ఎంతో మహిళల గురించి ఎంతో గొప్పగా చెప్తున్నారు. నిజంగా చెప్పాలంటే మహిళలను ఒక సోదరీమణులుగా గుర్తించి వారిని ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు, మన తెనాలి పట్టణానికి ఎంఆర్ఓగా వచ్చినందుకు సార్ నీతో చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మహిళల పట్ల. అలాగే అంజనీ గారు కూడా చాలా సర్వీస్ చేస్తున్నారు దీనికి. అంటే ఈ బిల్డింగ్ చాలా అది వరకు పెచ్చులూడిపోయి ఎప్పుడో 69లో నిర్మించిన బిల్డింగ్ని కొత్తగా రంగులేయించి షిఫ్ట్ చేసుకుని లైబ్రరీ ఇక్కడ రన్ చేయటము, అందరితో మాట్లాడటము, అది గవర్నమెంట్కి రిజిస్టర్ చేసే విషయంలోనూ ఆవిడ చాలా కోఆపరేట్ చేశారు. అలాగే స్టూడెంట్స్కి కూడా బుక్స్ ఇచ్చడం వల్ల 14 మందికి ఉద్యోగం రావటం అనేది నిజంగానే గర్వకారణంగానే ఉంది. నేను కూడా కొల్లకలూరులో చేసి ఇక్కడికి ట్రాన్స్ఫర్గా కొత్తగా రావటం జరిగింది. తను పెదరావూరు వెళ్తున్న సందర్భంగా ఇక్కడ ఆత్మీయ సభను జరుపుకోవడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు చెబితే జనానికి గంజాయి, గొడ్డలివేటు, కోడికత్తి గుర్తుకొస్తాయని హోంమంత్రి అనిత ఎద్దేవా చేశారు. చుండూరు మండలం పెనుగుదురుపాడు వేటపాలెంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు చెబితే పోలవరం, అమరావతి రాజధాని, క్వాంటమ్ వ్యాలీ గుర్తుకొస్తాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3000 ఉన్న పింఛన్ను 4000కు పెంచిందని, ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రయత్నాలు చేస్తున్నారని, ఆ దిశగానే రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు శ్రీకారం చుట్టారని వివరించారు. జగన్ కు మరోమారు అవకాశం ఇవ్వకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు వచ్చిన ఒక ఘనమైన నివాళి అని చెప్పి మనం ఈ రోజు మన ఎన్టీ రామారావు గారిని చూసుకోవచ్చు. మీ అందరికీ తెలియాలి, ఈ రోజు అమ్మ ఎలక్షన్ అయింది. 5 సంవత్సరాలు ఎందుకు మనం అందరూ మాట్లాడుకున్నాం. 5 సంవత్సరాలు చాలా బాధలు పడ్డాం. ఇంట్లోంచి బయటకు వస్తే కేసులు, ఇంట్లోంచి బయటికి రావాలంటే పోలీసులు, ఇంట్లోంచి బయటకు వచ్చి గట్టిగా మాట్లాడితే కేసులు పెడతారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులకు చెల్లించాల్సిన 500 కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వం వచ్చాక చెల్లించారని గుర్తు చేశారు. రైతులు, అన్ని వర్గాల ప్రజలకు తెలుగుదేశం పార్టీ పాలనలోనే మేలు జరుగుతుందన్నారు. మన అన్న నందమూరి తారక రామారావు గారు వ్యవస్థాపక అధ్యక్షులు పేదవాడి యొక్క బెత్తెడ పొట్టకి గుప్పడి అన్నం పెట్టాలనే ఆలోచన చేసినటువంటి మహోన్నతుడి యొక్క విగ్రహాన్ని మనం ఈ రోజున అలాంటి మంచి మనసున్నటువంటి హోంశాఖ మంత్రులు మార్చురాల చేతుల మీదుగా ఈ రోజున మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం, విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. ఇది ఒక శుభదినం మనకి.
నాకు ఆ విగ్రహాన్ని చూస్తూ ఉంటుంటే స్వయంగా అన్నగారు నుంచున్నట్టుగా రూపం కనపడతా ఉంది, ఆశీర్వదిస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఆ రకంగా ఈ రోజున ప్రారంభించబడినటువంటి ఈ పార్టీలో ఒక కార్యకర్త స్థాయి నుంచి ఈ వేదిక మీద ఇద్దరు వ్యక్తులు ఉన్నాం. నేను ఆ రోజున యువత అధ్యక్షుడిగా వస్తే నన్ను గౌరవించి మీ అందరూ కూడా శాసనసభ్యుని చేశారు. అదేవిధంగా నా తర్వాత వచ్చినటువంటి వ్యక్తిని శాసనసభ్యుని చేశారు. చంద్రబాబు నాయుడు గారు దయ వల్ల నేను మంత్రి అయ్యాను, ఆయన మంత్రి అయ్యాడు. అదేవిధంగా మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎమ్మెల్యే ఆనంద్ బాబు మాట్లాడుతూ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తిరిగి ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడం జరుగుతుందన్నారు. తొలుత హోంమంత్రి అనిత, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబుకు చుండూరు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు. అంగలగుదురు అడ్డరోడ్డు నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా పెనుగుదురుపాడులో ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సంబంధించిన కరపత్రాలను అందజేశారు. వేటపాలెం ప్రధాన కోడల్లోని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు విజయబాబు, శివారెడ్డి, మురళీకృష్ణ, ఎల్లారెడ్డి, ఎన్ఆర్ఐ బాబు, మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ పూర్ణకుమారి పాల్గొన్నారు. పెనుగుదురుపాడు, వేటపాలెం గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం, అదేవిధంగా వేటపాలెం గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం. ఈ రెండు కార్యక్రమాలకు కూడా ముఖ్య అతిథిగా పాల్గొని సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని పెనుగుదురుపాడు గ్రామంలో నిర్వహించాం. ఇప్పుడే అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రులు గౌరవనీయులు పెద్దలు శ్రీమతి వంగనపూడి అనిత గారి సువర్ణ హస్తాలతో అన్నగారి విగ్రహాన్ని ఆవిష్కరించేస్తున్నాం. ఈ విగ్రహావిష్కరణ 6.5 సంవత్సరాల క్రితం జరగాల్సినటువంటి కార్యక్రమం. ప్రముఖ హరికథా కథకులు నన్నపనేని సాంబశివరావు భాగవతార్ 10వ సంవత్సరం సంస్మరణ సభ ఈ నెల 20వ తేదీ ఆదివారం నిర్వహించనున్నారు. ఆదివారం సాయంత్రం 3 గంటలకు తెనాలి కొత్తపేట శ్రీరామకృష్ణ కవి కళాక్షేత్రం నందు నిర్వహించే కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆవిష్కరించారు. కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా పేద కళాకారులకు ఆర్థిక సహాయం మరియు చిరు సత్కార కార్యక్రమం ఉంటుందని చెప్పారు. హరికథా భాగవతార్ స్వర్గీయ శ్రీ నన్నపనేని సాంబశివరావు గారి కుమారుడిగా ఆయన సంస్మరణ సభను ఈ నెల 20వ తేదీ అనగా ఆదివారం మన కొత్తపేటలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు జరపడానికి నిశ్చయించాం. ఆ రోజున సాయంకాలం 3 గంటల నుంచి ఆయనకు కళా నీరాజనంగా, ఆయన ప్రముఖ కళాకారుడు, హరికథా కళాకారుడు కాబట్టి ఆయనకు ఒక కళా నీరాజనం స్వరార్చన అంటారు. ఆ స్వరార్చనలో భాగంగా సాయంకాలం 3 గంటల నుంచి కూడా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో మన ప్రీతమ నేత, మన తెనాలి శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు విచ్చేసి ఈ సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి, అలాగే శ్రీ సాంబశివరావు గారి సంస్మరణ సందర్భంగా అర్హులైన పేద కళాకారులకు ఆర్థిక సహాయం కూడా గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా జరిపించడం జరుగుతుంది. జరగబోయే వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాల్లో ఒంగోలు వాస్తవీరాలు, నవరస నాయికి అనే బిరుదుగాంచినటువంటి శ్రీమతి వేదవతి భాగవతారిణి గారి చేత శ్రీకృష్ణ రాయబారం అనే హరికథ జరుగుతుంది. అలాగే హరికథలోనే డాక్టరేట్ సాధించినటువంటి మరొక ప్రముఖ హరికథకురాలు తిరుపతి వాస్తవీరాలు
శ్రీమతి పసుపులేటి శివకుమారి భాగవతాన్ని గారి చేత భక్త మార్కండేయ అనే హరికథ జరుగుతుంది. సమావేశంలో నన్నపనేని రాంబాబు, తోటకూర రమణారావు, గ్యాలం వేణు, కోట అక్కేశ్వరరావు, బెజ్జం నాగమణి, సిహెచ్ శివపార్వతి, సిహెచ్ ఆంజనేయరాజు, పినపాటి సురేష్, విజయసారథి తదితరులు పాల్గొన్నారు. చాలా చిన్నతనంలో నాకు బాగా పరిచయం, సొంత అన్నయ్య కంటే ఎక్కువగా చూసేవాడు నన్ను. అలాంటి మా అన్నయ్యని సంస్మరించుకోవడం అంటే అది అదృష్టంగా భావిస్తున్నాం. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు అన్నట్లుగా మా రాంబాబు మనస్సులో దూరి మా అన్నయ్య ఈ కార్యక్రమాన్ని చేయించుకుంటున్నాడు అని నేను అనుకుంటున్నా. మా అన్నయ్యని సంస్కరించుకోవడం అంటే అది మా అందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆయన ఆత్మ నిజంగా ఈరోజు శాంతిస్తుంది అని అనుకుంటున్నాను. ప్రముఖ హరికథా కళాకారుడు భాగవతార్ శ్రీ కీర్తిశేషులు నన్నపనేని సాంబశివరావు గారి 10వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు అలాగే వారి సోదరులు వారి కుమారుడైనటువంటి నన్నపనేని రాంబాబు గారి ఆధ్వర్యంలో తెనాలి కవికళాక్షేత్రంలో మరి కళాకారులచే ప్రముఖ కళాకారులచే కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాలని వివరంగా రాంబాబు గారు చెప్పారు. మరి ఆ కార్యక్రమానికి మన తెనాలి శాసనసభ్యులు పౌర ఆహార సరఫరాల శాఖ మంత్రి మరి నాదెండ్ల మనోహర్ గారు వేయించేసి తిలకించి పేద కళాకారులకి మరి ఆర్థిక సహాయం, దాంతోపాటుగా కొంతమంది కళాకారులకి మరి పురస్కారాలు, అదేవిధంగా కొంతమందికి సన్మానాలు ఇవన్నీ చేయడానికి ఒప్పుకున్నందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆషాఢ మాసంను పురస్కరించుకొని స్థానిక షరాబ్ బజార్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలోని శ్రీ సువచ్చల అమ్మవారికి స్థానికులు ఆషాఢ మాసం సారెను సమర్పించి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించారు. ఆలయ ఈవో హరిప్రసాద్ ఆధ్వర్యంలో వంశపారంపర్య అర్చకులు రొంపిచెల్ల శ్రీనివాసమూర్తి పర్యవేక్షణలో అమ్మవారికి ఆషాఢ మాసం సారెను గురువారం భక్తులు సమర్పించారు. స్థానిక షరాబ్ బజార్ నుండి భక్తులు సారెతో ఊరేగింపుగా బయలుదేరి ఆలయానికి చేరుకొని పూజలు నిర్వహించి సారెను సమర్పించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేసి పలు అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో హరిప్రసాద్ మాట్లాడుతూ ఎంతో విశిష్టత కలిగిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలోని శ్రీ సువచ్చల అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా భక్తులు సారె సమర్పించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి స్వామి అమ్మవారు ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమం అనంతరం భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, బృంద సభ్యులు పెద్ద సంఖ్యలో స్థానికులు భక్తులు పాల్గొన్నారు. ఎంతో విశిష్టత కలిగిన దేవాలయంగా ప్రసిద్ధి చెందినటువంటి తెనాలి పట్టణంలో షరాబ్ బజార్లో మేము చేసినటువంటి శ్రీ సువచ్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని తొలిసారిగా ఆలయ ఈవో హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో వంశపారంపర్య అర్చకులు శ్రీ రొంపిచెల్ల శ్రీనివాసమూర్తి గారి యొక్క నేతృత్వంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సభ్యులు, స్థానికులు, అలాగే విశేష సంఖ్యలో భక్తులు ఈ రోజున శ్రీ సువచ్చల అమ్మవారికి తొలిసారిగా ఆషాఢ మాస సారిని సమర్పించడం జరుగుతుంది. అలాగే ఆలయ ప్రాంగణంలో ఉండే శ్రీ హనుమ సీతారామచంద్ర స్వామి వారికి, సీతాదేవికి కూడా ఈ రోజున సారి సమర్పించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా సువచ్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సీతా అమ్మవారికి, సువచ్చలాదేవి అమ్మవార్లకు ఈ స్థానికంగా ఉన్న పంచముఖ భక్త బృందం, అర్చక స్వాముల వారు, స్థానిక పెద్దలు అందరూ కలిసి సారి సమర్పించి ఉన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసింది కోరుచున్నాం. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం ఈవో గారైన హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో మన అమ్మవారికి అంటే సువచ్చల అమ్మవారికి మొట్టమొదటిసారిగా ఆషాఢ మాస సారే మా బృందం వారి చేత తీసుకొస్తున్నందుకు మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలా ప్రతి సంవత్సరం జరగాలని మేము కోరుకుంటున్నాము. దీనిలో ఎక్కువ మంది భక్తులు పాల్గొనాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్లాస్టిక్ రహిత తెనాలిలో భాగంగా శనివారం పట్టణంలో అవగాహన ర్యాలీ, కమిషనర్ లక్ష్మీపతి వెల్లడి. చుండూరు మండలం వేటపాలెంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి అనిత.
కొనసాగుతున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.